ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం వెండి ధరలు ఇవాళ శాంతించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 2290 తగ్గి 1,54,310కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,100 పతనమై రూపాయలు 1,41,450 పలుకుతుంది. అటు కేజీ సిల్వర్ రేటు రూపాయలు 5,000 తగ్గి 3,40,000గా ఉంది. నవీపేట్ మండలంలోని యంచా శ్రీ జగదాద్రి ఆలయం 7వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. స్టీల్, విద్యుత్, విమానయాన రంగాల్లో రూపాయలు 19,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. రూపాయలు 12,500 కోట్ల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రష్మి గ్రూప్ ముందుకొచ్చింది. రూపాయలు 6,000 కోట్లతో స్లోవేకియా సంస్థ పవర్ ప్లాంట్ ఏర్పాటు, రూపాయలు 1,000 కోట్లతో ఫ్లైట్ రిపేర్ యూనిట్ నెలకొల్పేందుకు సర్గట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. గత వారం రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మళ్లీ చలి ప్రభావం పెరుగుతోంది. గురువారం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం రాబోవు 3 రోజులు జిల్లాలో ఎల్లో అలర్ట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు నేటి నుంచి హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులోకి రానున్నాయి. మేడారం సమీపంలోని పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. జాతర విహంగ వీక్షణకు 6 నుంచి 7 నిమిషాల జై రైడ్ కు ఒక్కొక్కరికి రూపాయలు 4,800 ఛార్జ్ వసూలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గరికపాటి నరసింహారావు ప్రవచనాలు ఉద్బోధించారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు.